కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ నియోజకవర్గంలో సిర్పూర్ నియోజకవర్గంలో అన్ని మండలాల్లోని పల్లెల్లో పట్టణాల్లో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు పుట్టగొడుగులా వెలుస్తున్నాయి. వైన్ షాపుల్లో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న తనిఖీలు చేయాల్సిన ఎక్సైజ్ అధికారులు ముడుపులు తీసుకుని మౌనంగా ఉంటున్నారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బెల్ట్ షాపులు జోరుగా సాగుతున్నాయి. దీంతో వయసుతో సంబంధం లేకుండా యువత మద్యానికి బానిసవుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. యువత మద్యానికి బానిసై మరణాలకు దిగుతూ నేరస్తులుగా మారి పలు కేసుల్లో చిక్కుకుంటున్నారు. అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వైన్స్ లో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న కన్నెత్తి ఎక్సైజ్ శాఖ అధికారులు చూడకపోవడంతో ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. బెల్ట్ షాపులో నుండి వైన్ షాపుల్లో నుండి ఎక్సైజ్ శాఖ అధికారులకు భారీగా ముడుపులు ముడుతున్నట్లు సమాచారం. గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని, వైన్ షాపుల్లో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని సమాచారం తెలిపిన తూతు మంత్రంగా తనిఖీలు చేపడుతూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పల్లె ప్రాంతాల్లో తండాల్లో ఎక్కడ చూసినా పుట్టగొడుగులా బెల్ట్ షాపుల నిర్వహణ చేపడుతూ ధనార్జనే ధ్యేయంగా నిర్వాహకులు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. బెల్ట్ షాపుల, వైన్ షాపుల నిర్వాహకులు క్వార్టర్పై 10 రూపాయల నుంచి 30 రూపాయల బేర్లపై 20 రూపాయల నుంచి 40 రూపాయల వరకు అధికంగా వసూలు చేస్తూ దండుకుంటున్నారు. ఇంత జరుగుతున్న పల్లెలు తండాల్లో గానీ ఎక్సైజ్ శాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఏది ఏమైనా ఎక్సైజ్ శాఖ అధికారులు బెల్ట్ దుకాణాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి పుట్టగొడుగులా వెలుస్తున్న బెల్ట్ షాపులపై అధిక ధరలకు అమ్ముతున్న వైన్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వాళ్ళు అడిగితే ఏం చెప్తున్నారంటే మేము డిపార్ట్మెంట్కు, ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్కు వాళ్ళు వీళ్ళు ఉంటారు, ఇవన్నీ మేమే కట్టుకుంటాం కాబట్టి మేము అదనంగా తీసుకుంటున్నాం కాబట్టి మీకు ఇష్టం ఉంటేనేమో తీసుకెళ్ళండి, లేకపోతే లేదు అని మాట్లాడతాం. బెల్ట్ షాప్ ఓనర్ అందరికి మేమే ఇస్తున్నాం కాబట్టి మీ దగ్గర అదనంగా 10 రూపాయలు తీసుకుంటున్నాము, ఒక ఈచ్ 1 క్వార్టర్ అని చెప్తున్నారు.